నవ్యాంధ్ర రాజధానిలో ఐటీ రంగం ప్రస్థానం ఆరంభమైంది. అమరావతి ప్రాంతంలో 8 కంపెనీలు ఒకేసారి కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రస్తుతం బుడిబుడి అడుగులతో మొదలైన ప్రయాణం భవిష్యత్తులో భారీ లక్ష్యాలను చేరుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం వందల మంది ఉద్యోగులతో ప్రారంభమైనప్పటికీ వచ్చే 4 నెలల్లో వేల సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించేలా కంపెనీలు చర్యలు చేపట్టాయి. విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం, 8 కంపెనీలు, 600 మంది ఉద్యోగులు. వినేందుకు ఈ లెక్కలు చిన్నవే కావచ్చు, కానీ ఏ రంగంలోనైనా దూసుకెళ్లే యువతరానికి మాత్రం ఇదొక అద్భుత అవకాశం. రాష్ట్రాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్గా మార్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పం తోడుతుంది. కంపెనీలు పెడదామంటే ఒకే చోట 14 రకాల అనుమతులు మంజూరు చేసే ఏకగవాక్ష విధానం అమలవుతోంది. నవ్యాంధ్ర రాజధాని భవిష్యత్తులో యువతకు ఉపాధి కల్పన కేంద్రంగా, మేధోశక్తికి తార్కాణంగా నిలబడేందుకు ఇవి దోహదపడుతున్నాయి. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాదులు వేయడం సహా ఆ ప్రాంతాన్ని సైబరాబాద్గా మార్చిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం. తద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఆయన కల్పించారు. ప్రస్తుతం అదే లక్ష్యంతో సర్కారు పనిచేస్తోంది. ఐటీ ఆధారిత కంపెనీలను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిస్తోంది. రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడ వ్యాపారవేత్తలుగా, కంపెనీల యజమానులుగా మారిన వారిని సొంత నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. అందులో తొలి అడుగుగా శుక్రవారం 8 కంపెనీలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మరిన్ని వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మాకున్న ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఆఫ్లోడ్ చేసి ఇక్కడ చేయించి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేసామండి. ఇది ఒక మంచి ప్లాట్ఫాము, మంచి అవకాశము. లోకల్ టాలెంట్ని గుర్తించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గదర్శకాలు నిర్దేశించింది. సో దానికి అనుగుణంగా పనిచేసి ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే అంతగా మేము కృషి చేస్తామని చెప్తున్నాను. ఇంతకుముందు అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. ఇది ఇండివిజువల్గా ఏదో వచ్చి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాల చుట్టూ, ఆ డిపార్ట్మెంట్ చుట్టూ కోఆర్డినేషన్ అలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక ప్లాట్ఫామ్ అంటే మాకు అన్ని రెడీమేడ్ ప్లేట్ లాగా ఉంచి మీరు యూఆర్ రెడీ టు గో అన్న టైప్లో ఉంది కాబట్టి ఈజీ అయింది అనమాట. ఇది మాకు ప్రస్తుతానికి. దెర్ ఈజ్ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు కూడా మనం గ్రోత్ ప్యాటర్న్లో వెళ్తున్నప్పుడు ఏది కూడా నిండుగా ఉండదు. మనం వెళ్ళే కొద్దీ మనకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. అలానే ఈ శుభసూచకంగా ముందుగా అడుగు వేస్తున్నాము. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావాల్సిన సపోర్టింగ్ మోడల్స్ కానీ అన్నీ కూడా సహకరిస్తారని అనుకుని మేము ముందుకు వెళ్తున్నాం అండి. We feel that I think AP is going to be one of a promising place for us to get started, and the knowledge pool is pretty large, and the government is helping us a lot. నవ్యాంధ్రకు వస్తున్న కంపెనీలకు మౌలిక వసతులు, మానవ వనరులు సమకూర్చడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటి కోసం విజయవాడ, మంగళగిరి, గన్నవరం ప్రాంతాల్లో భవనాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మానవ వనరులు పెద్దగా ఇబ్బంది ఉండదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కళాశాలల నుంచి బయటకు వచ్చే వారిని పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా తయారు చేయడానికి కృషి చేస్తోంది. ఇందుకోసం శిక్షణా సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని ఐటీ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోందని, కంపెనీల ఏర్పాటుకు తరలి రావాలని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్కు ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి మంచి పాలసీలు ఇచ్చాము. ఐటీ పాలసీ కానీ, ఐఓటీ పాలసీ కానీ, ఎలక్ట్రానిక్ పాలసీ కానీ, ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మెరుగైన పాలసీలు ఇచ్చాము. ఈ పాలసీలన్నీ యూనిక్ అండ్ అన్పారలల్. మేము సింగిల్ విండో సిస్టాన్ని ఒకటి ప్రతిపాదించాము. ఆల్ ద పర్మిషన్స్ required by any industry will be given within a span of 3 weeks or otherwise it deemed to be given permission. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. ఒకటి, రిచ్ టాలెంట్ పూల్ ఈజ్ అవైలబుల్. 24/7 అన్ఇంటరప్టెడ్ కంటిన్యూస్ ఫ్లో కరెంటు పవర్ ఇస్తున్నాము. ఇది కూడా చాలా అడ్వాంటేజ్. IT-Central.in అని ఒక పోర్టల్ మొదలుపెట్టాము. పిల్లలకి ఉద్యోగం కావాలన్నా, ప్రాపర్ ట్రైనింగ్ కోర్స్ కావాలన్నా, కంపెనీలకి ఎంప్లాయీస్ కావాలన్నా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి రిక్రూట్ చేయాలన్నా, దేనికైనా కానీ ఇది సింగిల్ స్పాట్ రిసోర్స్ అవుతుంది. అంటే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెడతాము. మన గవర్నమెంట్ ఐటీ పాలసీస్ కూడా పెడతాము. ఇది నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి రిసోర్స్ వెబ్సైట్ మన ఇండియాలో లేదు. మనం మొట్టమొదటిసారి పెడుతున్నాము. దీన్ని విల్ సపోర్ట్ ఇట్ ఆల్ ద వే. ఆంధ్రప్రదేశ్ను సిలికాన్ వ్యాలీగా మారుస్తానంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఐటీ కంపెనీల యజమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
పూర్తి స్థాయిలో కాకపోయినా చిన్న చిన్న విభాగాలైనా ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే అంకుర సంస్థలకు ప్రోత్సాహం లభిస్తే యువతరం కూడా కంపెనీల యజమానులుగా మారి ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.